Happy birthday to you. Happy birthday to హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఈరోజు వ్లాగ్ అయితే మా చింటూ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ ఆల్సో మేము గృహప్రవేశం ఫంక్షన్కి కూడా వెళ్ళామన్నమాట. సో సండే కోసం అని చెప్పి ఇక్కడ రొయ్యలు తీసుకుంటున్నాము. ఇంటికి వస్తారనమాట. ఐ మీన్ లైక్ మా ఫ్లాట్స్ అందరికీ వస్తుంటారు కదా. సో కిందన మేము ఇంకా బేరం ఆడేసుకుంటున్నాము అందరం కూడా. సో ఇవన్నీ రొయ్యలు మా కోసమే తీసుకుంటున్నాము. మొత్తం అంతా కూడా బేరం ఆడేసుకున్నాం. ఎందుకంటే టైగర్ రొయ్యలు ఇవి చాలా పెద్దవి అండ్ ఆల్సో పిల్లలకి భలే ఇష్టం. సో ఎక్కువగా ప్రాన్స్, క్రాబ్స్ అంటే మా పిల్లలకి బాగా ఇష్టం కదా. సో అందుకే ఇంకా కొంచెం కొంచెం కూడా వండడానికి బాగుంటుందని చెప్పేసి ఇంక ఈవిడ దగ్గరే తీసేసుకుని ఇంకా ఓల్పించేసుకుంటున్నాం అనమాట. సో ఇవి చక్కగా క్లీన్ చేసేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా వండుకోవచ్చు అనమాట. సో సండేకి మంచిగా ప్రాన్ బిర్యానీ కానీ, ప్రాన్స్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ ఏదో ఒక స్పెషల్ చేసుకోవచ్చు కదా. ఇంకా అవన్నీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను స్టోర్కి అయితే వెళ్ళాను. స్టోర్కి వెళ్ళి కొత్త కలెక్షన్స్ వచ్చాయి కదా, అవన్నీ కూడా మంచిగా నేను ఆర్గనైజ్ చేసేసి ఇంకా స్టోర్లో పెట్టేసాను. ఆల్రెడీ చాలామంది స్టోర్కి వచ్చి తీసేసుకుంటున్నారు. సో ఎవరికైనా ఆర్డర్ చేసుకోకపోతే తొందరగా ఆర్డర్ చేసుకోండి, మళ్ళీ కలర్స్ లేవు అని చెప్పేసి అంటే నేను ఇంకేం చేయలేను. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే క్లోజ్ చేసేసాను. స్టోర్ క్లోజ్ చేసి 12 o'clockకి SKML జ్యువెలర్ షాప్కి అయితే వచ్చేసాను. సీతందర్లో ఉంది కదా, ఆల్రెడీ వీడియో మీ అందరికీ షేర్ చేశాను కదా. సో గృహప్రవేశానికి వెళ్తున్నాం కదా, ఏదైనా గిఫ్ట్ తీసుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేను తీసుకుంటున్నాను అనమాట. ఇవి కొత్తగా వచ్చాయంటే వెండి కుందులు భలే ఉన్నాయి కదా. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2000 నుంచి ఉన్నాయి. అండ్ ఎప్పటి నుంచో నేను ఇది తీసుకుందామని అనుకుంటున్నాను. దీనికి ఒక ముహూర్తం రావాలన్నమాట. నాకైతే ఇది భలే నచ్చింది. ఇందులో మనం చక్కగా కుంకుమ, అక్షింతలు, గంధం, నెక్స్ట్ అలా వేసుకోవడానికి బాగుంటుంది కదా. బాగా నచ్చింది. ఇందులో 3 ఉంది, నేను 3 తీసుకుందాం అనుకుంటున్నాను. సరే అవన్నీ పక్కన పెడితే కొత్త కలెక్షన్స్ ఇంక ఇక్కడైతే మంచిగా ఫోటో ఫ్రేమ్స్ చూస్తున్నాను అనమాట. ఇవి ప్యూర్ సిల్వర్ అనమాట. సో సిల్వర్లోనే నేను ఇక్కడ ఇంకా వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి వినాయకుడిది సిల్వర్ ఫ్రేమ్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది తెలుసా. ఇవి గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వడానికి సూపర్ ఉంటాయి. సో మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తారు. మంచి ఫోటో ఫ్రేమ్స్ పూజ గదిలో పెట్టుకోవడానికి కానీ, లేదంటే మనం టేబుల్స్ మీద అదేంటది బిజినెస్ ఉన్న వాళ్ళైతే టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా గిఫ్ట్ ర్యాప్ కూడా అక్కడే చేయించేస్తున్నాను. నేను వీడియో చేసిన తర్వాత ఒక 5 to 6 మెంబర్స్ అయితే వెళ్ళారంట. వెళ్ళి కాసులు అవి కొనుక్కున్నారు, సిల్వర్ ఐటమ్స్ కొనుక్కున్నారు. అండ్ కొంతమంది ఎంక్వైరీస్ వచ్చాయి. థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చి నేను ఇక్కడైతే రెడీ అయిపోయాను. అండ్ మా పిల్లలు కూడా ఇంకా స్కూల్ నుంచి వచ్చేసారు, వాళ్ళకి కూడా రెడీ చేసేసాను. సో ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఇంకా ఇక్కడదండి, మధుస్ కలెక్షన్స్లోదే. చాలా బాగుంది కదా. సో మంచి పార్టీ వేర్ మస్లిన్ సిల్క్ కుర్తా సెట్ అనమాట. ఇది మీకు నెక్ పార్ట్ అంతా మంచిగా వర్క్ వచ్చింది, సింపుల్గా ఉంది, క్లాసీగా ఉంది. అండ్ కలర్ కూడా ఇది సింగిల్ కలర్. ఎవరికైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే వాట్సాప్ నెంబర్ ఉంది కదా. కాస్ట్ వచ్చేసి 1250 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనమాట. అండ్ ఈ స్లింగ్ బ్యాగ్ కోసం అడిగారు. ఇది నేను బయట లోకల్ స్టోర్లో తీసుకున్నాను. భలే ఉంది కదా క్లాసీగా. అండ్ ఇంక ఇప్పుడైతే మేము బయలుదేరిపోయాము. వాతావరణం కూడా రోజు చల్లగా ఉంది. మార్నింగ్ అయితే పెద్ద వర్షం పడింది, తర్వాత మళ్ళీ ఎండ వచ్చింది, మళ్ళీ 11 గంటలకు వర్షం పడింది. సో అందుకే అక్కడక్కడ తడి తడిగా అలాగా ఉంది కదా. సో ఇప్పుడైతే మేము ఫస్ట్ అయితే హౌస్ వార్మింగ్ ఫంక్షన్ గృహప్రవేశానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మేము వెళ్ళింది 1:15 నా టైం అయిపోయింది. ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి రావడం, వాళ్ళకి రెడీ చేసి వెళ్ళాం కదా. మేము ఈ లోపే రెడీ అయిపోయి ఉన్నాం, నేను శ్రీధర్ కూడా. ఇంకా పిల్లలు రాగానే స్కూల్ డ్రెస్సెస్ చేంజ్ చేసేసి నార్మల్ అవుట్ఫిట్స్ వేసేసాను అనమాట. సో ఇక్కడ వీళ్ళ అవుట్ఫిట్స్ కూడా చూపిస్తాను. ఇవి వచ్చి మ్యాక్స్లో తీసుకున్నాం. మ్యాక్సిమం నేను పిల్లల అవుట్ఫిట్స్ అన్నీ కూడా మ్యాక్స్ కానీ జూడియో కానీ ఈ రెండిట్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బాగుంటాయి పిల్లలు, ఎందుకంటే వీళ్ళు ఎదిగే పిల్లలు కదా. సో దానివల్ల ఏంటంటే మనం ఎక్కువ బడ్జెట్ పెట్టుకున్న వేస్ట్ అయిపోతాయి. సో నేను అందుకనే తక్కువ బడ్జెట్లోనే తీసుకుంటాను. కొంచెం ఏదైనా ఫంక్షన్స్ అవి అయితే కస్టమైజ్ చేయిస్తాను అనమాట, లేకపోతే ఈ టైప్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఇంకిద్దరికి కూడా భలే ఉన్నాయి కదా. ఇవి కూడా కాస్ట్ 499 450 రూపీస్ పడాయి. ఇంక ఇప్పుడైతే మేము వచ్చేసాము. ఇంటికి ఎవరి గృహప్రవేశం అంటే ఇది శ్రీధర్ వాళ్ళ కాలేజ్. అంటే శ్రీధర్ కాలేజ్ అంటే నేను కూడా సేమ్, మా ఇద్దరిది ఒకటే కాలేజ్ అనుకోండి, ఇంటర్ అనమాట. సో వీళ్ళు నా సీనియర్స్. సో శ్రీధర్ వాళ్ళ ఫ్రెండ్, క్లాస్మేట్ స్నేహ అని చెప్పేసి, సో ఆవిడది గృహప్రవేశం ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు. వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా మా అకాడమీలోనే క్రికెట్ ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నారు అనమాట. ఇద్దరు బాబులే. సో ఇద్దరికి కూడా ట్రైనింగ్ అకాడమీ మా అకాడమీలోనే. సో తినేనమాట స్నేహ. కంగ్రాచ్యులేషన్స్. సో మంచిగా ఇల్లు చక్కగా చాలా చాలా బాగుంది.
ఇక్కడ ఇంకా బొట్టు అది పెడుతున్నారు. ఇంటికి నేను ఆడపిల్లలాగా నాకు అయితే తాంబూలం సారీ అది కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో మన స్టోర్కి కూడా వచ్చారనమాట, విజిట్ చేశారు. సో ఇంకా శ్రీధర్ క్లాస్మేట్, అంటే వీళ్ళు నా సీనియర్స్ అనమాట. సో ఇద్దరు కూడా అదిగోండి. అండ్ ఇక్కడ గిఫ్ట్ అది ప్రజెంట్ చేసేసాము, మంచిగా ఫొటోస్ అవి తీసేసుకున్నాము. అండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట. సో మంచిగా ఫొటోస్ అవి తీసుకున్నాం. తర్వాత ఇంకా భోజనాల దగ్గరికి వెళ్ళిపోదాము. సో ఏం స్పెషల్స్ అనేది చూపిస్తాను. ఆబ్వియస్లీ గృహప్రవేశం అంటే సత్యనారాయణ స్వామి వ్రతం అది చేసుకుంటారు కదా. ఇంకా వెజిటేరియన్ కాబట్టి రైస్, సాంబారు, పాపడ్స్ అండ్ పచ్చడి, తర్వాత దొండకాయ, పల్లీలు ఫ్రై, ఇది గుత్తి వంకాయ ఆబ్వియస్లీ, అండ్ రైతా, తర్వాత స్వీట్ కార్న్ పులావ్, అండ్ నెక్స్ట్ పులిహోర, తర్వాత స్వీట్స్లోకి వచ్చేస్తే బూర్లు అండ్ పాయసం, అది పరవన్నం, తర్వాత స్వీట్ కార్న్ స్ప్రింగ్ రోల్, అండ్ నెక్స్ట్ సత్యనారాయణ స్వామి ప్రసాదము, తర్వాత హల్వా, సలివిడి. సో ఇవన్నీ పెట్టారనమాట. భోజనాలు కూడా చాలా చాలా బాగున్నాయి. సో మేము ఇక్కడ మంచిగా కూర్చుని భోజనం అది చేసేసిన తర్వాత ఇక్కడ మీకు నా అవుట్ఫిట్ ఇందాక ఫుల్గా చూపించలేదు కదా, అందుకనే ఇక్కడ చూపిస్తున్నాను. దీంట్లో మీకు మీడియం టు XXL సైజెస్ ఉన్నాయి. సింగిల్ కలర్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. నాకైతే సూపర్గా నచ్చింది. మీరు కూడా ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, స్క్రీన్ షాట్ తీసి పంపించండి. చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే మాత్రం. సో క్లాసీ కలర్స్ అనమాట ఇవన్నీ కూడాని. ఆఫీస్ వేర్ కానీ లేదంటే మీరు కాలేజ్ గోయింగ్ గర్ల్స్కైనా ఎక్కడికైనా సింపుల్గా ట్రావెలింగ్ అన్నిటికీ బాగుంటుంది. ఇంకైతే మేము బయలుదేరిపోయాము. మధ్యాహ్నం ఇంక ఇంటికి వెళ్ళి పిల్లలకి షూట్ అయితే అయ్యింది. మన కృష్ణాష్టమి స్పెషల్ షూట్ చేసాము. అది మీకు నేను రేపు అప్లోడ్ చేస్తాను ఆ వ్లాగ్. అండ్ ఇంకా ఈవినింగ్ అనమాట మమ్మీ వాళ్ళైతే ఇంటికి వచ్చేసారు. చింటూ బర్త్డే కదా ఈరోజు. సో చింటూ బర్త్డేకి మేమైతే ఫ్యామిలీ అందరం కలిసి మంచిగా ఈవినింగ్ 7 అయిపోయింది. కేక్ కటింగ్ అది చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా డిన్నర్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో విష్ చేసిన ప్రతి ఒక్కరికి చింటూ బర్త్డేకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరి బ్లెస్సింగ్స్ కూడా మా చింటూకి ఇచ్చేసేయండి. అండ్ ఇంక ఇక్కడ చింటూ వచ్చేసి వాళ్ళిద్దరు చెల్లెలతో అండ్ ఆల్సో రూబీగడ్తో మొత్తం వీళ్ళంతా ఫొటోస్ తీసుకుంటున్నారు. తర్వాత కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ కదా. సో మంచి ఫుల్ ఖుషీలో ఉన్నారనమాట. వాళ్ళ అన్నయ్య బర్త్డే కాబట్టి. ఇక్కడ మా రూబీగడ్ కూడా చూస్తున్నారా, అసలు ఇంకా వీడియోలో నుంచి బయటికి రాలేదు. అక్కడే అలాగ కేక్ దగ్గరే ఉండి అలాగ మా అందరితో ఫోటోలు అవిని ఎంత బాగా ఎంజాయ్ చేసిందో తెలుసండి మా రూబీ కూడా. అని ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా పక్కనే కూర్చుని వీడియో చూస్తుందనమాట. నేను అందుకనే నవ్వుతున్నాను. సో చింటూ ఏం చదువుతున్నాడు అని చెప్పేసి అడిగారు. ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అనమాట. సో మీరు అందరూ తప్పకుండా బ్లెస్సింగ్స్ ఇవ్వండి తనకి. అండ్ ముందుగా విష్ చేసిన అందరికీ కూడా పేరు పేరున వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఫ్యామిలీ అందరి తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇంక ఇక్కడ మమ్మీ డాడీ సో ఇంకా బ్లెస్సింగ్స్ ఇంక తెలుసు కదా, కేక్ కటింగ్ ఆబ్వియస్లీ. సో మంచిగా కేక్ కటింగ్ చేసేసుకుని వాడికి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి గిఫ్ట్స్ అవి ఇచ్చేసాము. గిఫ్ట్స్ అంటే ఇంకా మనీ ఇచ్చేసాం, వాడికి నచ్చింది కొనుక్కుంటారు కాబట్టి. సో ఆబ్వియస్లీ అందరం కూడా మనీ ఇచ్చేసాం అనమాట. అండ్ శ్రీధర్ కూడా కేక్ కటింగ్ టైంలో లేరు. ఫ్యామిలీ డిన్నర్కి వెళ్ళేటప్పుడు తను మధ్యలో యాడ్ అయ్యారనమాట. ఎందుకంటే తను ఆఫీసు దాని తగ్గట్టు సండే కూడా తనకి మొత్తం ఉడా టీం ఉంది కదా. సో వాళ్ళందరూ కలిపి క్రికెట్ మ్యాచెస్ జరుగుతాయి అనమాట. అంటే తెలుసు కదా, ఆఫీసర్స్ అందరూ ఆడుకుంటారు కదా క్రికెట్ మ్యాచెస్, అవి ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఆ దాంట్లో బిజీగా ఉన్నారు. సో కేక్ కటింగ్ అయితే మేమే ఉన్నాము, డిన్నర్కి మధ్యలో యాడ్ అయ్యారనమాట. అండ్ ఇంక ఇగోండి చూస్తున్నారు కదా, ఇంకా నేను ఫొటోస్ అయితే చాలా మంచిగా వచ్చాయి. మీకు నేను లాస్ట్లో పోస్ట్ చేస్తాను చూడండి. చక్కగా బాగా వచ్చాయి ఫొటోస్ అవన్నీ కూడా. అండ్ మా రూబీ కూడా చూసారా, అదిగోండి చెప్పాను వీడియోలో నుంచి మాత్రం అస్సలు కదలలేదన్నమాట. ఫుల్ మేము ఉన్నంతసేపు అలాగా వీడియోకి దగ్గరే అలాగే ఉంది అంతే. సో ఇంక ఇక్కడ అక్క అవుట్ఫిట్ గురించి మీకు చెప్పలేదు కదా. ఈ అవుట్ఫిట్ వచ్చేసి ఇది కూడా మధుస్ కలెక్షన్సే. నేను న్యూ అవుట్ఫిట్స్ తీసుకొచ్చాను కదా కాటన్. సో అవి అందులో ఒక సెట్ అక్క తీసుకుందనమాట. మొన్న అప్పుడు షాపింగ్ వచ్చినప్పుడు చెప్పాను కదా మీ అందరికీ కూడా. సో ఆ డ్రెస్ మీకు ఓన్లీ XL అండ్ XXL సైజెస్ ఉన్నట్టున్నాయి. ఒకసారి మీరు వాట్సాప్ చేయండి, నేను వీలుంటే అందులో మీకు కలర్స్ పెడతాను. రీజనబుల్ ప్రైజెస్, ప్యూర్ కాటన్ మెటీరియల్, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మేము డిన్నర్కి ఎక్కడికి వచ్చామంటే హబీబీ. ఇది రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ చేశారు. ఇది కేఫ్ రెస్టారెంట్ అండ్ మండి అనమాట. సో మండి కావాలంటే మీరు 3rd ఫ్లోర్లోకి వెళ్ళిపోవచ్చు. రెస్టారెంట్ కావాలనుకుంటే 2nd ఫ్లోర్లోని, 1st ఫ్లోర్లో వచ్చేసి కేఫ్ అనమాట. సో ఇంకా ఆబ్వియస్లీ ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి మంచిగా ఇలా పెట్టారు. మేము మంచిగా ఫొటోస్ అవి తీసేసుకున్నాం. ఇక్కడే మాకు కొంచెం టైం అయిపోయింది, ఎందుకంటే అందరం ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఏదైనా కూడా ఫొటోస్ మ్యాండేటరీ కదా, బికాస్
ఇవన్నీ మనకి మెమొరీస్ అంతే కదా. సో లాస్ట్ ఇయర్ బర్త్డే ఎలా చేసుకున్నాము, ఇయర్ బర్త్డే ఎలా చేసుకున్నాము, నెక్స్ట్ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇవన్నీ మనకి మెమరీస్ కదా. ఎదుగుతూ ఉంటారు కదా పిల్లలు కూడా, మన కళ్ళ ముందే ఎంత ఫాస్ట్గా ఎదిగిపోయారో అని అనిపిస్తుంది. చింటూ అప్పుడు మాకు చిన్నోడు అనమాట. సో వాడు చిన్నగా ఉండేవాడు. ఇప్పుడు అలాంటిది వాడు మమ్మల్ని మించిపోయి హైట్ అలా పెరిగిపోయి పెద్దోడైపోయాడంటే ఉంటుంది కదా. సో ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు కూడా వర్ష, రితిక చూడండి, చిన్నప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, రితిక చిన్నప్పుడు 1 year అప్పుడు. అలాంటిది ఇప్పుడు చూడండి కళ్ళ ముందు ఎంత పెద్దలు అయిపోయారో. సో అలా పిల్లలు ఎదిగిపోతూ ఉంటారు. ఎంత ఎదిగినా కూడా కన్నతండ్రులకి పిల్లలు చిన్నవాళ్ళే కదా ఎప్పటికీ కూడా. ఆబ్వియస్లీ ఇప్పుడు మాకు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉన్నా కూడా మా మమ్మీ డాడీకి మేము ఇంకా చిన్నపిల్లలమే. సో అంతే కదండి. సో ఇక్కడ అనుకోకుండా నేను మా డాడీ సేమ్ కలర్స్ వేసుకున్నాం అనమాట. అదే అనుకున్నాం తర్వాత ఇద్దరం కూడా సేమ్ కలర్స్ అని చెప్పి. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఏమేమి ఆర్డర్ ప్లేస్ చేసుకున్నామో టక్టక్గా చెప్పేస్తాను, మీరు కూడా చూసేసేయండి. సో ఫస్ట్ అయితే మేము అపోలో ఫిష్ తీసుకున్నాం. మా మమ్మీకి అపోలో ఫిష్ అంటే ఫేవరెట్. సో అమ్మ కోసం అపోలో ఫిష్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసాము. అండ్ ఇంకా సూప్స్ అయితే మేము ఎవరు తీసుకోలేదు. అక్క, చింటూ మాత్రం ఈ చికెన్ మ్యాంచో సూప్ తీసుకున్నారనమాట. ఇది సో టేస్ట్ అయితే బాగుందని చెప్పేసి అన్నారు. అండ్ ఫుడ్ ఇక్కడికి వస్తే హబీబీ ఎక్కడ ఉందంటే అక్కేపాలెం దగ్గర మనకి రోడ్డు మీద కనిపిస్తుంది. బాగుంది రెస్టారెంట్ అయితే, అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. ఫుడ్ కూడా సూపర్. కొంచెం స్పైసీ ఉంది, అంటే స్పైసీ లవర్స్కి బాగా ఇష్టపడతారు. కొంచెం స్పైసీ ఉంది. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి ఒకసారి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని. సో నెక్స్ట్ చికెన్ రోస్ట్ ఒకటి తీసుకున్నాము. తర్వాత చికెన్ లాలీపాప్స్ ఒకటి తీసుకున్నాం అనమాట. ఫిష్ ఒకటి తీసుకున్నాం కదా, ఇంకా ప్రాన్స్ అవి ఇంకేం తీసుకోలేదు. సో ఇదే స్టార్టర్స్ తీసుకున్నాము అండ్ సూప్స్. మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. అప్పటికి ఇంకా క్రౌడ్ ఎవరు రాలేదు. మేము వెళ్ళే టైంకి మేము 8 o'clockకి వెళ్ళినట్టున్నాము. సో అప్పటికి ఇంకా క్రౌడ్ రాలేదు. తర్వాత ఇంకా ఫుల్ అయిపోయింది అనమాట. దాని తగ్గట్టు వీకెండ్స్ ఒకటి కదా, సో అందరూ వస్తుంటారు కాబట్టి సో మ్యాక్సిమం ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా వెళ్ళారా, ఒకవేళ వెళ్ళినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. నాదైతే ఓవరాల్గా మీకు నేను చెప్పాను కదా, ఫుడ్ అయితే చాలా బాగుంది. టేస్ట్ కొంచెం స్పైసీ ఉంది కానీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మొజిటోస్ ఆర్డర్ పెట్టుకున్నాము. వర్జిన్ మొజిటో, బ్లూబెర్రీ అండ్ స్ట్రాబెర్రీ. సో నెక్స్ట్ ఇంకా మెయిన్ కోర్స్కి వచ్చేస్తే చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి, తర్వాత మటన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాము. మేము ఫుడ్ ఎక్కువ తినలేము. సో అలాగ కొంచెం వేస్ట్ చేయకూడదు కదా అని చెప్పి అలా మొత్తం అందరం కంప్లీట్ చేసేసామన్నమాట. ఫైనల్లీ అయిపోయింది. అండ్ ఇక్కడ బయట నుంచి చూపిస్తున్నాను. సో వ్యూ అంతా కూడా సో మస్ట్ అండ్ షుడ్గా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ఇదేం ప్రమోషన్ కాదు, మేము ఎలాగో వెళ్తున్నప్పుడు మీకు రివ్యూ అనేది షేర్ చేస్తాను కాబట్టి ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే తప్పకుండా వెళ్ళండి. అండ్ ఇంక ఇక్కడైతే మేము ఇంటికి వచ్చేసాము. నేను శ్రీధర్ అయితే ఇంక జిమ్ దగ్గర దిగిపోయాము. అండ్ మమ్మీ వాళ్ళు వచ్చేసి ఇంకా మమ్మల్ని ఇక్కడ దింపేసి వాళ్ళు బయలుదేరి పిల్లలు తీసుకుని వెళ్ళిపోయారనమాట. సో ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత చింటూ బర్త్డేకి ఇంకా కేకు స్వీట్స్ పట్టుకుని వచ్చారు కదా. సో ఇంకా శ్రీధర్ స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా, ఇంకా ఇక్కడ తను స్వీట్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వీకెండ్ కాబట్టి మేము కూడా కాసేపు అలా మూవీస్ చూసుకోవడమో లేదా అలాగా సెల్ టైం పాస్ చేసుకోవడం చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ షూట్ చేసి డ్రెస్ అది చేంజ్ చేసుకుని కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫుల్ టైర్డ్ అనమాట ఈరోజు అయితే. వీకెండ్స్ అయితే ఇంకా మార్నింగ్ స్టోర్లో బిజీగా ఉంటుంది, ఈవెన్ ఈవినింగ్ కూడా చాలా బిజీగా ఉంది. అండ్ ఈరోజు అయితే ఇంకా బర్త్డే వ్లాగ్ సూపర్గా ఎంజాయ్ చేసేసాం మేము. ఫ్యామిలీ టైం అందరం మంచిగా కేక్ కటింగ్ అది చేసుకుని ఫొటోస్ అవి తీసుకుని డిన్నర్కి మంచిగా వెళ్ళాము. కొత్త రెస్టారెంట్ అనమాట, ట్రై చేద్దామని వెళ్ళాము. సో రివ్యూ అంతా కూడా ఆల్రెడీ మీకు నేను వీడియోలోనే షేర్ చేసేసాను కదా. సో అదనమాట. అండ్ నా ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా, ఇవి నేను లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను. ఈ డ్రెస్కి మ్యాచ్ అయిపోయింది కదా. అండ్ ఇంకా అంతే, అవుట్ఫిట్ కూడా నాకు బాగా నచ్చింది. మంచి పేస్టల్ కలర్ ఇది. నేను మా డాడీ మ్యాచింగ్ వేసుకున్నాము అనమాట అనుకోకుండా. సో పిల్లలు కూడా ఇంకా మమ్మీ వాళ్ళతో పాటు వెళ్ళిపోయారు. ఎందుకంటే 3 days ఇంకా హాలిడేస్, సాటర్డే, సండే, మండే. మళ్ళీ మేము మండే నైట్ వెళ్ళి వాళ్ళని తీసుకుని వస్తాము. ఈ 3 days ఇంకా మాకు సండే అయితే ఇంకా ఫుల్ బిజీ డే ఉంటుంది, కృష్ణాష్టమి ఆబ్వియస్లీ. సో అదనమాట ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మరి మీరు అందరూ ఏం చేయాలి, యాజ్ యూజువల్గా ఒక లైక్ ఇచ్చేసేయండి, అలానే మంచి కామెంట్ పెట్టేసేయండి. చింటూ బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ చింటూ తరపు నుంచి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోస్ కానీ నచ్చినట్టయితే. అలానే రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.